అబ్రహాముని దేవుడు పిలిచినటువంటి ల్యాండే అది. ఇప్పుడు ఈ మన వాళ్ళు అందరూ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మా గుంటూరు, కడప వాళ్ళందరూ వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటున్నారే. ఏంటనుకుంటున్నారు అదంతా? నెలకు 40,000 70,000 జీతాలు. అబ్రహాము లెగ్గు. మన వాళ్ళ ఊరు వెళ్ళా, నేను ఇరాక్ వెళ్ళినప్పుడు అబ్రహాం వాళ్ళ ఊరు వెళ్ళా. ఇప్పుడు అక్కడ ఏమి లేవులేండి. అక్కడ ఇరాక్ నుంచి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు కనాను వెళ్ళాడు కదా. ఇరాక్లో పుట్టాడు అబ్రహాం. ఊరు అనే ప్లేస్ ఇరాక్లో ఉంది. ఇక్కడ పుట్టినప్పుడు దేవుడు పిలిచినప్పుడు 1350 మైళ్ళు నడుచుకుంటా కనాను వెళ్ళాడు. 1350 మైళ్ళు. ఎక్కడ? అబ్రహాం వాళ్ళ ఊరు ఇరాక్ నుంచి కనాను 1350 మైళ్ళు. వింటున్నారా? ఈ 1350 మైళ్ళు ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్ళాడో అబ్రహాము, ఎక్కడైతే లెగ్గు పెట్టాడో అక్కడ మిలియన్ల బారన్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ నదులుగా పడిందమ్మా. అల్లు చెప్పండి ఒకసారి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కువైట్, బహ్రెయిన్, అబుదాబిలో నెలకి 40,000 రూపాయలు. ఆడవాళ్ళు, మళ్ళీ మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు సేకులలో పనిచేసి నెలకి 40,000 70,000 తెచ్చుకుంటున్నారే. ఆ డబ్బులు ఎవరి? అబ్రహాంయే. అబ్రహాం లెగ్గు పెట్టిందంతా ఆయిల్, డీజిల్ అండి. అబ్రహాం ఎక్కడ లెగ్గు పెట్టాడో ఆ ప్రాంతం అంతా 391 మిలియన్ల బారల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్. నువ్వెక్కడ లెగ్గు పెడితే అక్కడ ఆశీర్వాదం రావాలమ్మా. ఎక్కడ లెగ్గు పెడతావో నువ్వు, ఏ హిందూస్టులకి యేసుక్రీస్తు గురించి చెప్తావో, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో, నీ భర్త గురించి చేస్తావో, నీ భార్య గురించి చేస్తావో, నువ్వు ఎవరి గురించి చేస్తావో, నీకు ఆశీర్వాదం వచ్చిద్దమ్మా.